నమస్కారం. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ మానస కార్యక్రమానికి స్వాగతం. మరి మనతో పాటు ఉన్నారు రాజయోగ మెడిటేషన్ టీచర్ మంజు సిస్టర్. అసలు మానవ సంబంధాల్లో ఎవరిని వారు సంస్కరించుకుంటే చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అంటారు. అసలు సెల్ఫ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే అంశం గురించి మంజు సిస్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సిస్టర్. సిస్టర్, చాలా మందికి తమని తాము సంస్కరించుకుంటే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతాయి అంటారు కదా, మరి సెల్ఫ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి తెలియచేయండి. సెల్ఫ్ని మేనేజ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ సెల్ఫ్ అనేది ఏంటి అనేది తెలుసుకునేది చాలా అవసరం. ఇప్పుడు సెల్ఫ్ని మేనేజ్ చేసుకోవాలి అంటే టు మేనేజ్ వాట్? సెల్ఫ్లో శరీరం ఉంది, మనసు ఉంది, ఫీలింగ్స్ ఉంది, ఎమోషన్స్ ఉంది, మన మూడ్స్ ఉంది, మన మాటలు ఉంది, వర్డ్స్, ఓకే, మన వ్యవహారం ఉంది, మన కర్మ ఉంది, ఇవన్నీ ఉంది. ఇప్పుడు ఇక్కడ సెల్ఫ్ని మేనేజ్ చేయాలి అనేటువంటి ఒక పదంలో ఏది మేనేజ్ చేయాలి? ఇది కాక ఇంకా రెండు ఇంపార్టెంట్ విషయాలు ఉంది. ఇప్పుడు మైండ్ని మేనేజ్ చేయాలా, మన డిసిషన్ మేకింగ్ని మేనేజ్ చేయాలా, లేదా మనలో ఉండే అలవాట్లు, మన సంస్కారాలు, మన ఒక నేచర్, దాన్ని మేనేజ్ చేయాలా? సో ఈ క్వశ్చన్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఎందుకంటే సెల్ఫ్ అనేది ఇట్స్ ఎ బిగ్ ఆర్గనైజేషన్, ఇట్స్ ఎ హ్యూజ్ ఆర్గనైజేషన్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ అ బిగ్ వరల్డ్. ఒక వ్యక్తి అంటే నన్ను నేను మేనేజ్ చేసుకోవడం అనేటువంటి ఒక పదంలో ఇవన్నీ ఉన్నాయి. సెల్ఫ్ ఇన్క్లూడ్స్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. సో వెన్ ఐ సే మేనేజింగ్ సెల్ఫ్, ఇక్కడ విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ సెల్ఫ్ ఈస్ మిస్మేనేజ్డ్? సెల్ఫ్లో ఏ విషయంలో ప్రాబ్లం అవుతూ ఉంది, ఏ విషయం మేనేజ్ చేయలేకపోయే దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంది అనేదాన్ని నాకు అర్థం కావాలి. ఇప్పుడు బండి చెడిపోయింది అంటే ఒక కామన్ మ్యాన్ అంటే ఒక టెక్నికల్ పర్సన్ కాక ఒక ప్యాసింజర్కి బండి చెడిపోయింది అని మాత్రమే తెలుసు. ఎందుకు బండి చెడిపోయిందంటే బండి ముందు పోవట్లేదు, ఇంతే నాకు తెలుసు. బండి ముందు పోవట్లేదంటే ఆ బండి నడిపేటువంటి ఒక వ్యక్తి నాకేం చెప్తాడు? ఆయన టెక్నికల్ పర్సన్ కాదు కాబట్టి బండి చెడిపోయిందమ్మా, బండి పోదు అంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి మాత్రమే, టెక్నీషియన్కి మాత్రమే తెలుసు బండిలో ఏ పార్ట్ చెడిపోయింది కాబట్టి బండి ఇప్పుడు ముందు పోవట్లేదు. బండంతా చెడిపోలేదు కదా. యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? ఇప్పుడు ఆ మెకానిక్ కూడా బండి చూస్తేనే ఇది చెడిపోయింది అని చెప్పలేడు. బోనెట్ ఓపెన్ చేస్తాడు, అది చూస్తాడు, ఇది చూస్తాడు, బోనెట్లు అదంతా గెలుపుతాడు, అది తర్వాత బ్రేక్, ఇవన్నీ చూసి ఓహో ఇక్కడ ఇది చెడిపోయింది అని చెప్తాడు. కొన్నిసార్లు అన్నీ బాగానే ఉంది, ఆ మెకానిజం పూర్తి బాగానే ఉంది, కార్బోరేటర్లో ఎక్కువ కార్బన్ ఉంది, ఎక్కువ అందులో దుమ్ము ఉంది, అందులో ఇది ఉంది, అందువల్ల బండి నడవట్లేదు. ఇప్పుడు బాకీ మిగతా అన్ని పార్ట్స్ బాగానే ఉంది. అదేలా మన జీవితంలో కూడా సెల్ఫ్ అనే దాంట్లో చాలా విషయాలు మంచిగానే ఉండొచ్చు. ఏదో ఒక చిన్న విషయం వల్ల ఫుల్ బండే ఇప్పుడు ఆగిపోయింది. ఒక చిన్న విషయం వల్ల ఆ వ్యక్తి చెడు వ్యక్తి, ఆ వ్యక్తితో నేను ఇంకా ముందు సాగలేను, నా జీవితము ఆ వ్యక్తితో నేను ఇంకా ముందు పోలేను, ఇక్కడికే ఆగిపోవాలి, ఆ వ్యక్తి నుంచి నేను దూరం కావాలి, ఇలా డిసైడ్ అయిపోతాం. ఇప్పుడు విషయం ఏమంటే ఇప్పుడు ఆ కార్బోరేటర్లో కార్బన్ డిపాజిట్ అయ్యేదానివల్ల మనం కారు అమ్మేలేము. కారు చెడిపోయింది అని దాన్ని తీసుకొని పోయి పాత సామాన్ వాళ్ళకి వేసి తూకం ఎంతయ్యా, నా బండి తూకం చేసి డబ్బు ఇవ్వని తీసుకోలేరు కదా. అదే మన జీవితంలో కూడా ఒక వ్యక్తి అన్ని విషయాలు మంచిగా ఉండి ఏదో ఒక చిన్న విషయం వల్ల ఆ వ్యక్తిని అలా తీసి పడేసే ఇది
అది ఇట్స్ నాట్ ద రైట్ థింగ్. సో ఇప్పుడు మేనేజింగ్ సెల్ఫ్ అనేది ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉంది. ఇట్ బిగిన్స్ విత్ యువర్ మైండ్. సెల్ఫ్ అనేది ఒక వ్యక్తి ఆలోచనల నుంచి, మనసు నుంచి ప్రారంభిస్తుందండి. ఒక వ్యక్తి లైఫ్ జర్నీ అనేది వాళ్ళ మనస్సులో ఉండేటువంటి ఆలోచన ప్రణాళి నుంచి వాళ్ళ యాత్ర ఆరంభిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కార్బొరేటర్, ఇది మెయిన్ కార్బొరేటర్. ఓకే, ఇక్కడ చూసేటువంటిది, వినేటువంటిది, మన దృష్టి, మన చదివేటువంటిది, ఇవన్నీ డిపాజిట్ అవుతూ ఉంటుంది మైండ్లో. ఇప్పుడు నేను నెగిటివ్ చూస్తున్నానా, నెగిటివ్ వింటున్నానా, నెగిటివ్ చదువుతున్నానా, అది ఆ కార్బన్ మైండ్లో కార్బన్ డిపాజిట్ అవుతుంది. ఇప్పుడు నా థింకింగ్ ప్రాసెస్ ఉంది కదా, ఆలోచన ప్రణాళి అనేది నెగిటివ్గా పోతుంది. ఓకే, ఇప్పుడు ఒక్క ఆలోచన నెగిటివ్గా పోతుంది అంటే నా అనుమానాల స్టార్ట్ అవుతుంది. చూసా ఏమో నవ్వుతుంది అంటే ఏమో ఉంది, ఇలా ఎందుకు నవ్వుతుంది, ఇంతకుముందు ఇలా నవ్వేది కాదండి, ఇప్పుడు ఏదో ఆమె నవ్వే దాంట్లో ఏదో ఉందండి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఏమో, ఇలా అనుమానాలకి మనము గురి అవుతాం. ఇప్పుడు అనుమానంలో నేను ఏదైనా అనుమానించవచ్చు, అది ఉందా లేదా అదంతా నేను ఆలోచించను. ఎందుకంటే ఇప్పుడు నా థాట్ ప్రాసెస్ ఉంది కదా, ఆలోచన చేసేటువంటి విధానంలో నెగిటివ్ ఎంటర్ అయ్యిందనమాట. ఇలా ఒక్క విషయం నెగిటివ్ చూసేదానివల్ల నా మైండ్లో ఇంత కార్బన్ డిపాజిట్ అవుతుందంటే, ఒక రోజులో ఎన్నిసార్లు మనం నెగిటివ్ని చూస్తాం, మాట్లాడతాం, వింటాం అంటే ఎంత కార్బన్ డిపాజిట్ అవుతుంది. అలాంటప్పుడు మనం చూసేటువంటి వ్యక్తులు, చేసేటువంటి కర్మము, మన ఫీలింగ్స్, మన మూడ్, మన వ్యవహారము, మన మాటలు అన్నీ అలా పోతుంది. ఒక వ్యక్తి లేవగానే వాళ్ళ దినచర్య దేని నుంచి మొదలవుతుంది అది మన అందరికీ తెలుసండి. నెగిటివ్ నుంచి ఆరంభమవుతుందా, పాజిటివ్ నుంచి ఆరంభమవుతుందా? మేనేజింగ్ సెల్ఫ్ బిగిన్స్, అది చాలా లోతైన విషయం. ఇది అట్లీస్ట్ కనీసం ఉదయం లేవగానే మన జీవితంలో కొత్త రోజు ఇది. ఈ కొత్త రోజుని భగవంతుడు నాకు ఇంకొక రోజు ఇచ్చాడు జీవించేకి. ఇప్పుడు నా జీవితంలో అంటే ఈ కొత్త రోజుని ఎలాగైనా నేను ప్రారంభించవచ్చు. కోపంతో, ఆవేశంతో, నిన్నటి విషయాలతో, మూడ్ ఆఫ్తో, లేవగానే మూడ్ ఆఫ్తో, అరుస్తూ, ఏంటి అది అట్లా చిరాకుగా, కోపపడుతూ, చిరాకుగా నేను ప్రారంభించవచ్చు. లేదా బ్యాడ్ మూడ్తో లేవచ్చు. ఎవరిని నేను తిట్టను, చిరాకు పడను, కాకపోతే నాకు ఏం చేసేకి ఇంట్రెస్ట్ లేదు ఈరోజు, దేంట్లో అలా ప్రారంభించవచ్చు. సో హౌ ఐ బిగిన్ మై డే. లేదా ఒక పరిస్థితి వచ్చి పడింది అనుకోండి, ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేవగానే బ్యాడ్ మూడ్తో లేస్తే, లేదా చిరాకుతో లేస్తే, కోపపడుతూ లేస్తే, తిట్టుకుంటూ లేస్తే, ఇప్పుడు ఐఆమ్ క్రియేటింగ్ అ సిచ్యువేషన్. వేరే అందరూ ప్రశాంతంగానే ఉన్నారు, ఎవరు కోపపడట్లేదు, ఎవరెవరు తిట్టట్లేదు, నేను ప్రారంభిస్తున్నాను. ఇది నేను ఆ ఇంట్లో ఒక పరిస్థితిని నేను సృష్టిస్తున్నాను. ఇక్కడ నేను నా మూడ్ని, నా కోపాన్ని, నా ఆవేశాన్ని, నా మనసులో వచ్చే ఆలోచన, ఫీలింగ్స్ని నేను మేనేజ్ చేసుకోలేకుండే దానివల్ల ఐఎమ్ క్రియేటింగ్ అ సిచ్యువేషన్ ఫర్ అదర్ పీపుల్. సో ఆ పరిస్థితి మనము సృష్టి చేస్తున్నాం, క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి ఆ కోపం నుంచి, ఆవేశం నుంచి, ఆ బ్యాడ్ మూడ్తో నేను మాత్రమే సఫర్ కావట్లేదు, నాతో ఉండే వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి బ్యాడ్ మూడ్ లేదు, దే గాట్ అప్ విత్ వెరీ గుడ్ మూడ్. కాకపోతే నేను అరిసేదాని వల్ల, నా అరుపు వల్ల, నేను కోపపడేదాని వల్ల, చిరాకు పడేదాని వల్ల వాళ్ళ డే బ్యాడ్గా బిగిన్ అవుతుంది. అందుకే కదా చెప్తారు, ఎవరి మొగం చూసానో ఈరోజు
మేబీ నా బ్యాడ్ మూడ్లో నా మొగం నేను చూసుకుంటే కూడా దట్స్ అ బ్యాడ్ డే. సో దిస్ ఈజ్ హౌ ఐ బిగిన్ మై డే. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ని నేను మేనేజ్ చేయాలి. ఇప్పుడు నన్ను నేనే మేనేజ్ చేయలేకపోతున్నా. అంత మాత్రమే కాక నా వల్ల వేరే వాళ్ళు బ్యాలెన్స్ తప్పుతున్నారు. ఇప్పుడు నేను అరిసి ఏంటి ఇంకా కాఫీ రాలేదు అని గట్టిగా అరిసాను అనుకోండి, ఇప్పుడు వాళ్ళు కూడా అరవచ్చు కదా. ఎవరు కాఫీ చేస్తున్నారో మన ఇంట్లో వాళ్ళు కూడా అరవచ్చు కదా. ఇప్పటిదాకా నువ్వు పడుకుని ఉండి పాలు ఇంకా రాలేదు, కాఫీ ఎలా తెమ్మంటారు, కాఫీ రావాలి, పాలు రావాలి, నేను వాళ్ళు కూడా అరవచ్చు. ఇప్పుడు నేను అరిసి వాళ్ళు అరిసి ఇంకొకరు అరిసి వాట్ ఈస్ ద సిచ్యువేషన్? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బయట నుంచి వచ్చిందా లేదా మనల్ని మనం మేనేజ్ చేయకుండా ఉండేదానివల్ల క్రియేట్ అయ్యిండే ప్రాబ్లమా? ఇక్కడ ఎవ్వరూ రాలేదు, ఏ ప్రాబ్లంలో లేదు. ఈ ప్రాబ్లం లేకుండా ఉండే ప్రశాంతంగా ఉండేటువంటి ఇంట్లో జస్ట్ నా బ్యాడ్ థాట్ వల్ల ఇంత పెద్ద ప్రాబ్లమ్ని నేను క్రియేట్ చేస్తున్నా. కాకపోతే ఇందులో కొంచెం కూడా సెన్స్ లేక దయచేసి క్షమించండి, కొంచెం కూడా ఆలోచన చేయకుండా నా వల్ల ఇంత మాట ఇచ్చిరాక వల్ల ఈ కోపం వల్ల అరిసేదాని వల్ల నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్, నా ఆలోచన, నా కంట్రోల్లో నేను మేనేజ్ చేయలేకుండే దానివల్ల ఇంతమంది సఫర్ అవుతారు. నేను ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాను అనేది కూడా మనం ఆలోచించాం. అందులో పిల్లలు కూడా ఉండొచ్చు, వయసు అయి ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు, అక్కడ అనారోగ్యంతో ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళ మనసు మీద నేను అరిసే నా అరుపు, నా ఇరిటేషన్, నా చిరాకు ఏ ప్రభావం పడుతుంది అనేది కూడా నేను ఆలోచించాను. సో ఇక్కడ ఏం అర్థమవుతుందంటే ఒక వ్యక్తి తనని తను ఒక ఆలోచన, వాళ్ళ ఇమోషన్స్, ఒక మూడ్, వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ భావాలని వాళ్ళు మేనేజ్ చేసుకోకుండా ఉండేదానివల్ల ఎంత పెద్ద ఒక క్రియేట్ అశాంతి, నెమ్మది లేకుండా మన ఒక పరిస్థితిని మనం క్రియేట్ చేస్తాం. ఇదే మూడుతో మనం ఆఫీస్కి వెళ్తాం. ఇప్పుడు ఆ ఒక పరిస్థితి కొంచెం ఎక్కువైంది అనుకోండి, నేను అరిసి, ఇంకొకరు అరిసి, వాళ్ళు అరిసి, వీళ్ళు అరిసి, ఇంట్లో నలుగురు ఉంటే ముగ్గురు అరుస్తారు అనుకోండి, ఒక వ్యక్తి సమాధానం చేసేకొస్తారు. ముగ్గురు వ్యక్తులు అరిసేదాని నుంచి అది గొడవగా మారి ఒక ఫైటింగ్గా మారి, ఫైటింగ్గా మారి, ఈ మూడుతో టిఫిన్ చేస్తే దాంట్లో ఉప్పు ఎక్కువ ఉంటుందో, కారం పడదో, కారం ఉంటే ఇంకేమో ఉంటుందో, లేదా అన్నీ ఎక్కువ ఉంటుందో, వాళ్ళ కోపంతో వాళ్ళు తినక వాళ్ళు పడేసి, ఇలాంటి ఇప్పుడు జస్ట్ ఆ పిక్చరైజ్ చేసుకొని చూడండి. విషయం ఏమీ లేదండి, జస్ట్ నన్ను మేనేజ్ చేసుకోకుండా ఉండేదానివల్ల ఇవన్నీ చేసిండేదంతా పడేసి, వాళ్ళని ఒకరు తిట్టుకొని విసిరేసి, ఇదంతా జరిగి ఈ మూడుతో నేను ఆఫీస్కి వెళ్ళి అక్కడ నేను ప్రొఫెషనల్ లైఫ్లో నేను చాలా మంచిగా పని చేయగలుగుతానా? ఐఎమ్ వెరీ గుడ్ ఎక్స్పర్ట్, నా పనిలో నేను క్వాలిఫైడ్ పర్సన్, డిగ్రీస్ ఉంది, నేను గోల్డ్ మెడలిస్ట్ని. ఓకే, ఈ మూడుతో ఈ పరిస్థితి నేను క్రియేట్ చేసి దీనివల్ల నలుగురు ఇబ్బంది పడి వాళ్ళ మనసు నుంచి నాకు ఆశీర్వాదాలు లేక, ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇంట్లో పుట్టాడా, ఎందుకు ఇలాంటి భర్త దొరికాడా, ఎందుకు ఇలాంటి భార్య దొరికిందా, ఇలాంటి పుట్టుక ముందే చచ్చిపోయింటే బాగుంది అంతా అనిపించుకొని ఆఫీస్కి వెళ్ళి ఎంత గోల్డ్ మెడలిస్ట్, ఎక్స్పర్ట్ వాళ్ళ ప్రొఫెషనల్ అయితేనూ వాళ్ళ ప్రొడక్టివిటీ బాగుంటుందా? కెన్ దే గివ్ దేర్ బెస్ట్ ఇన్ ద ఆఫీస్, ఇన్ వాళ్ళ ప్రొఫెషన్? So we are all every day we are creating one after another. ఇలా పరిస్థితులు క్రియేట్ చేసుకొని పోతూ ఇది అట్ వన్ పాయింట్ ఇన్ టైం ఎలా అవుతుందంటే ద సిచ్యువేషన్ ఇస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఎందుకంటే ఇప్పుడు ఇది నా వల్ల క్రియేట్ అవుతూ ఉండేటువంటి పరిస్థితి అనేది నాకు అస్సలు దీని అవగాహన లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు? అగైన్ వీ గో బ్యాక్ టు బ్లేమ్ గేమ్. ఈ బ్లేమ్ చేసుకునే దానివల్ల నా గురించి నాకు గమనం లేదు కాబట్టి
ఐ డోంట్ పే అటెన్షన్ టు మై ఇన్నర్ వరల్డ్. సెల్ఫ్ గురించి నాకు టోటల్ అటెన్షన్ లేదు కాబట్టి ఎదుటి మనిషి వైపు నేను పాయింట్అవుట్ చేస్తాను. ఇది ఇక్కడ ఉంది ప్రాబ్లం అంటాను. కాకపోతే ప్రాబ్లం అక్కడ లేదు కదా, ఇక్కడ కదా ఉంది. సో ఐఎమ్ టోటలీ అన్అవేర్ ఆఫ్ దిస్. ప్రపంచంలో పెద్ద ఇగ్నరెన్స్, అజ్ఞానము అనేది ఇదండి. సిస్టర్, కొన్ని సందర్భాల్లో సంఘర్షణలు జరిగినప్పుడు తనని తాను సంస్కరించుకొని బాగుంటాడు. సో వెంటనే ప్రక్క వ్యక్తి వచ్చి నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సమయంలో తనని తాను ఏ విధంగా సంస్కరించుకోవాలి, ఎలా సెల్ఫ్ మేనేజ్ చేసుకోవాలి? యాక్చువల్లీ ఇప్పుడు మీరు మిమ్మల్ని, మీ ఎమోషన్స్ని, మీ థాట్స్ని, మీ ఫీలింగ్స్ని మీరు మేనేజ్ చేసుకున్నారు. వాట్ ఇట్ మీన్స్ బై మేనేజింగ్ సెల్ఫ్? మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకున్నారు అంటే మీలో ఒక బ్యాలెన్స్ ఏర్పడింది. మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకున్నారంటే మీలో ఒక హార్మనీ ఏర్పడింది. ఒక వ్యక్తిలో హార్మనీ, బ్యాలెన్స్ ఉంటే ఎదుటి వ్యక్తి ఎలాంటి ప్రవర్తన ఉంటే కూడా అది మన మీద ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు నేను బండి తోలుతున్నా, మీరు బండి తోలుతున్నారు, మీ బండి మీద మీకు కంప్లీట్ కంట్రోల్ ఉంది, కంప్లీట్గా మీరు మేనేజ్ చేయగలుగుతారు చాలా హాయిగా, న్యాచురల్గా. ఎదుటి నుంచి కుక్క వస్తుంది, అటుపక్క నుంచి లారీ వస్తుంది, ఇటుపక్క నుంచి బైసైకిల్ వస్తుందంటే మీ బండి ఆగదు. ఇది రోడ్ కాబట్టి ఇది వస్తాయి, రావాలి కూడా. నా బండిని ఈ కుక్కని దాటుకుంటూ, లారీని దాటుకుంటూ, సైకిల్ రిక్షాని దాటుకుంటూ, మనుషుల మధ్య క్రాస్ చేస్తారు, దానంతా దాటుకుంటూ నేను సేఫ్గా ఉండి వాళ్ళని యాక్సిడెంట్ చేయకుండా, గుద్దుకుండా తీసుకొని పోవడమే మేనేజింగ్. రాదర్ ఇట్స్ కాల్డ్ ఇస్ మాస్టరింగ్. మేనేజ్ చేయడం చాలా ఈజీ అండి. మేనేజింగ్ అనే పదం వచ్చి కష్టపడి ఐ మేనేజ్ టు డూ థింగ్స్. సో మేనేజింగ్ సెల్ఫ్ అనేది ఇది చాలా లోవర్ లెవెల్. మాస్టరింగ్ సెల్ఫ్ అనేది హయ్యర్ లెవెల్. ఇప్పుడు మనము మేనేజే చేయలేకపోతున్నాం, మాస్టర్ చేసేది ఇట్స్ థింగ్. ఇప్పుడు అగైన్ కమింగ్ బ్యాక్ టు బండి తోలే విషయంలోనే వస్తే, ఫస్ట్ నేను డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ బండిలో వేరే వాళ్ళు మాట్లాడుతూ కూడా నాకు డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే నేను న్యూ డ్రైవర్. ఓకే, వేరే ఏదో వస్తేను నాకు రోడ్ ఖాళీగా ఉంటే నేను తోలాలి అనుకుంటాను. కాకపోతే ఎక్స్పర్ట్ డ్రైవర్ ఏం చేస్తాడు, కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తాడు ఏదైనా, బికాజ్ హీ హ్యాస్ దట్ నాక్. ఆ బండి మీద కంట్రోల్ ఉంది, రోడ్ మీద తనకి కంట్రోల్ లేదు. రోడ్ మీద వచ్చేటువంటి వెహికల్స్ మీద ఆ డ్రైవర్కి కంట్రోల్ లేదు. కాకపోతే ఆ డ్రైవర్ కల్లా ఉండేది ఒకటే, తన బండి మీద తనకి కంప్లీట్ కంట్రోల్ ఉంది. మనకి ఇంతే అండి కావాలి. మనం రోడ్ని కంట్రోల్ చేసేదానికి, ట్రాఫిక్ని కంట్రోల్ చేసేదానికి కుక్కని, నక్కని, పెడిస్ట్రియన్స్ కంట్రోల్ చేయలేము. ఇట్స్ నాట్ ఇన్ మై హైట్స్, అవుట్ ఆఫ్ కంట్రోల్. నా బండి నా కంట్రోల్లో ఉంటే నేను అన్ని దీని మీద మధ్యలో క్లీన్గా తీసుకొని, నా బండికి ఏం కాక, వేరే బండిని గుద్దక, కుక్కని, నక్కని, మనుషుల్ని గుద్దక నేను హాయిగా పోవచ్చు. సో మై అటెన్షన్, నేను సెల్ఫ్ మేనేజింగ్ చేసుకొని ఎదుటి మనిషి బ్లేమ్ చేస్తాడంటే, బ్లేమ్ చేసేది అది ఆయన ప్రాబ్లం. కుక్కలు వస్తాయి, నక్కలు వస్తాయి, బండి వస్తుంది, లారీ వస్తుంది, ఇంకొక వస్తుంది, క్రాస్గా వస్తారు, ట్రాఫిక్ రూల్ని పాటించకుండా వచ్చే వాళ్ళు కూడా వస్తున్నారు. అది వాళ్ళ ప్రాబ్లం, అది రోడ్డు ట్రాఫిక్ ప్రాబ్లం. దట్స్ నాట్ మై ప్రాబ్లం. సో మేనేజింగ్ సెల్ఫ్ అనేది ఈ ఏ విషయాలు నా మీద ప్రభావం పడక నేను హాయిగా దాని నుంచి ఎలా బయట వెళ్ళాలి అనేది నా మైండ్ కంట్రోల్, నా మైండ్ సెట్, నా ఫీలింగ్స్, నా ఎమోషన్ మీద నేను మేనేజ్ చేయగలుగుతానంటే హాయిగా దీని నుంచి నేను బయటపడవచ్చు. సిస్టర్, చాలామంది తప్పు చేసినా సమర్థించుకుంటూ ఉంటారు, పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాలని అధిగమించాలంటే ఏం చేయాలి? ప్రతి వ్యక్తికి చేసే తప్పులు తెలుస్తుంది. ఒకసారిలైనా ఇంకొకసారి నేను చేస్తూ ఉండే తప్పు అని మనస్సుకి తెలుసు, కాకపోతే బయటపడలేరు.
ఎందుకంటే మనసులో ఉండేది బయటపడేకి చాలాసార్లు వాళ్ళు స్పెషల్లీ ఇది తప్పు అనేటువంటి విషయాల్లో వస్తే అహం అడ్డం వస్తుంది. మనసు ఇది నేనే చేసిన తప్పు, ఇది నా తప్పే అని తెలుస్తూ, కాకపోతే నలుగురు ముందు వాళ్ళ ప్రెస్టీజ్ కదా వాళ్ళ, అందుకని అహం అడ్డం వస్తుంది కాబట్టి వాళ్ళు బయటపడలేరు, వాళ్ళు వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తారు. ఇక్కడ ఒకటి ఈగో అనేది ఒక ఇది, ఇంకొకటి ఇక్కడ ఒక నా ఇంప్రెషన్, ఇట్స్ కాల్డ్ ఎస్ ఫాల్స్ ఇంప్రెషన్. అది బాగా పెట్టాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది. అంటే నలుగురు మధ్య నేను తప్పు చేసిన వ్యక్తిగా తెలియరాదు అనే దానివల్ల వాళ్ళు ప్రూవ్ చేసుకునే ట్రై చేస్తారు. సో ఇక్కడ ఇట్స్ అగైన్ దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఈగో, టు వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. ఎక్కడ మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో అక్కడ మనం ప్రూవ్ చేసే అవసరమే లేదు. ఓకే, ఇక్కడ జస్ట్ నా మీద నాకు ఫెయిత్, నా మీద నాకు నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉండేది చాలా అవసరం. ఇప్పుడు ఎదుటి మనిషి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నాడు అంటే కూడా ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేయగలుగుతాం? అగైన్ కమింగ్ బ్యాక్ టు మేనేజింగ్ సెల్ఫ్. ఇక్కడ నేను ఏ తప్పు చేయలేదు, మీరు నన్ను బ్లేమ్ చేస్తున్నారు, లేదా మీరు ఏ తప్పు చేయలేదు నేను బ్లేమ్ చేస్తున్నాను. బ్లేమ్ చేసేది ఇట్స్ మై పార్ట్, అంటే నేను తప్పు చేస్తున్నాను, మీరు తప్పు చేయట్లేదు కదా. కాబట్టి మనసుని ప్రశాంతంగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను బ్లేమ్ చేస్తున్నాను అనేది మీకే తెలుసు, నాకే తెలుసు. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఆర్గ్యూ చేసేదానికి షురూ చేస్తే ఇప్పుడు ఇట్ గోస్ ఇన్ టు అ బిగ్ ఆర్గ్యుమెంట్. నేను కాదు, నువ్వు అలా అన్నావు కాబట్టి నేను ఇలా అన్నాను. తప్పు చేసే ప్రతి ఒక్కరూ రీజన్స్ని క్రియేట్ చేసుకుంటారు, నేను ఎందుకు తప్పు చేశాను అనేదాన్ని జస్టిఫై చేసేదానికి. ఇది ఒక హ్యాబిట్ అని కూడా అనుకోవచ్చు. ఇట్స్ డ్యూ టు ఈగో ప్రాబ్లం. ఇది వాళ్ళ గురించి వాళ్ళకి సరిగా తెలీదు కాబట్టి. అలాంటి సందర్భాల్లో మనము శాంతంగా ఉండేది చాలా బెటర్. వాళ్ళకి మాటికి కలుపుకొని అస్సలు పోరాదు. హిందీలో ఇంకొక చాలా మంచి ఒక వాక్యం ఉంది, ఏక్ చుప్ సో సుఖ్ అంటారు. ఇలా ఆర్గ్యుమెంట్లో వచ్చేటప్పటికి ఒక్కసారి మనము నోరు మూసుకొని మాట్లాడకుండా ఉంటే 100 సుఖాలు ఉంది అందులో. ఒక్కసారి చుప్ అంటే సైలెంట్గా ఉండేదానివల్ల 100 సుఖాలు. నేను ఒక్కసారి మాట్లాడాను అనుకోండి, ఆ మాటకి వాళ్ళు 100 మాటలు మాట్లాడతారు. ఆ ఒక్క మాట నుంచి కదా 100 మాటలు వచ్చింది. ఆ ఒక్క మాట మాట్లాడకుండా ఉంటే 100 సుఖాలు ఉంది. అట్లా కాదు ఇట్లా అని మన ఆర్గ్యుమెంట్కి వచ్చామా, అది ఇంకా దానికి ఎండ్లెస్ స్టోరీ. సో ఆ సైకిల్ని బ్రేక్ చేయాలంటే ఎవరికి సెల్ఫ్ని మేనేజ్ చేసుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉందో సైలెంట్గా ఉండాలి. సిస్టర్, మానవ సంబంధాల విషయంలో తను ఎలా సంస్కరించుకోవాలి, తనకి ఎలా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, అలాగే ఎలా సెల్ఫ్ మేనేజ్ చేసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఈరోజు వినిన విషయాల గురించి మీకు ఏదైనా క్వశ్చన్స్, డౌట్స్, ఇంకేదైనా డీటెయిల్గా తెలుసుకోవాలి ఉంటే ఈ కింద ఇచ్చిన నంబర్స్కి మీరు సంప్రదించండి. ఓం శాంతి. నమస్కారం. మరి ఇవాల్టి మానస కార్యక్రమంలో మేనేజింగ్ సెల్ఫ్ అనే అంశం గురించి మంజు సిస్టర్ చాలా చక్కని విషయాలు తెలియజేశారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.